ఇక్కడ ఒక కుక్క గేట్లో ఇరక్కపోయిందండి. పాపం రాత్రి నుంచి అల్లాడుతుంది. దీన్ని తీయాలంటే నాకు కుదరట్లా, ఇద్దరిని పిలిస్తే ఎవరు రానన్నారు. చూడండి, కుక్క గేట్లో ఇరక్కపోయింది. గడ్డు కూడా వస్తుంది నోట్లో నుంచి. దాన్ని నేను తీద్దామన్నా అది కరవబోతుంది. ఏం చేయాలో అర్థం కావట్లేదు. గేట్ తాళం లేదు మా దగ్గర, ఎక్కడెవరు లేరు పట్టించుకునేవాళ్ళు. కొద్దిగా ఇద్దరిని పిలిచాను, ఎవరు రాలేదండి. ఇది పట్టుకోబోతుంది. ఎరవాక అదిగో కరవబోతుందండి. నా తప్పేం లేదు, దాన్ని తీద్దామంటే. ఇంకా దాన్ని మనం ఏం చేయలేవు. కాలు దాన్ని పక్కకని అందామంటే అదేమో కరవబోతుంది. ఏం చెయ్యాలా? సరే, ఇంకెవరన్నా మున్సిపాలిటీ వాళ్ళు, ఇందా మున్సిపాలిటీ వాళ్ళకే చెప్పాను, ఎవరు రాలేదు. సరే, దాన్ని ఎట్టాగైనా బయటికి రానియాల. చూద్దాం. కామేశ్వరరావు కుక్క ఇరుక్కుంది, అదే బ్లడ్ కూడా వస్తుంది దానికి. నేను పట్టుకోబోతుంటే కరవబోతుంది. గేట్ తాళం ఎవరి దగ్గర ఉంటుంది? అది రాత్రి నుంచి అల్లాడుతుంది. బ్లడ్ కూడా వచ్చేస్తుంది నోట్లో నుంచి. ఇదిగో వీళ్ళు మున్సిపాలిటీ వాళ్ళు. ఇదిగో అక్కడ కుక్క ఇరుక్కుంది, కుక్క గేట్లో ఇరుక్కుంది. కొద్దిగా తీస్తారా? నేను దిగిపోతుంటే కరవబోతుంది. ఎలా చేయాలి మరి? ఇంకా బ్లడ్ కూడా వచ్చేస్తుంది, బ్లడ్ కూడా వచ్చేస్తుంది అంటున్నా. ఎందుకు అనవసరం చచ్చిపోద్దేమోనని. అవునా? చూడు, ట్రై చెయ్యి. లేదంటే దాన్ని మూతి పట్టుకుంటావు, ఒకళ్ళు తలకాయి గోతం కప్పి తల. అవునా? ఇరికిపోతే దాన్ని రప్పిస్తానికి వెళ్ళి రప్పించానులే, ప్రాణాన్ని రక్షించాను. దీన్ని కాపాడదామని కదా. ఇంకెవరి వల్ల కాదన్నమాట. అయితే ఏంది అటు దిగావా? దాన్ని తల పట్టుకోవాలి. అది చూడు, వచ్చే గడ్డి కూడా కాలిపోయింది. ముఖానికి గోతం కప్పుదామా? గోతం మొత్తానికి అదిగోండి, కుక్క బయటకు వచ్చిందండి. లాగాము ఎట్టా కొట్టదాన్ని, కానీ లాగేటప్పుడు కుదరలేదు వీడియో తీయడం. సారీ.